అన్నట్టు మన ప్రధాని మోదీ సారు మన జాతిని ఉద్దేశించి స్పీచ్ ఇచ్చిండుల్లా. అంటే ఇలేకర్ల ముంగట కాదు, సారు సింగిల్ గా స్పీచ్ ఇచ్చిండు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫస్ట్ సార్ అన్నట్టు సారు ఇట్లా ఉపన్యాసం ఇచ్చుడు. మరి సారు ఏం మాట్లాడిండు, ఎట్లా ముంగటికి పోదామన్నాడు, ఏంది కథ, అవన్నీ వివరంగా అరుచుకొని వద్దాం రాండ్రి. మన మోదీ సారు మల్లో మల్క జాతిని ఉద్దేశించి స్పీచ్ ఇచ్చిండోల్లా. బరాబర్ 8 కాంగనే టీవీల ముంగట్కి వచ్చిండు. మరి ఏమన్నాడయ్యా అనంటే ఇనుండ్రి మీరే. हमने आतंकवादियों को मिट्टी में मिलाने के लिए भारत की सेनाओं को पूरी छूट दे दी और आज हर आतंकी, आतंक का हर संगठन जान चुका है कि हमारी बहनों बेटियों के माथे से सिंदूर हटाने का अंजाम क्या होता है। साथियों, ऑपरेशन सिंदूर ये सिर्फ नाम नहीं है, ये देश के कोटि कोटि लोगों की भावनाओं का प्रतिबिंब है। ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है। ఇన్నరా నేను చెప్తా. ఫస్ట్ మన జవాన్లకు పెద్ద సెల్యూట్ చేస్తా అన్న. వాళ్ళ సాహసము గొప్పది. మన ఆపరేషన్ సింధూర్తోని పాకిస్తాన్కు గజ్జు లేపినం. ఉగ్రవాదులకు కలల కూడా అనుకోని తీర్ల బుద్ధి చెప్పినం. మనం తోపు, ఈ విజయం మన ఆడపడుచులకు అంకితం అని చెప్పుకొచ్చిండు. అసలు మన సైన్యాన్ని ఎంత తారీఫు చేసినా తక్కువనే. అక్కడి జనాలకు ఏమి కాకుండా ఖాళీ ఉగ్రవాదులనే గురిపెట్టి కొట్టుడంటే చిన్న ముచ్చట కాదు అని చెప్పిండు. ఇక పనుల పని పాకిస్తాన్ చేసిన కంతీర్ పనులను కూడా చెప్పుకొచ్చిండు. వాళ్ళకు మనం ఇంట్రోళ్లతో కొట్లాడు శాతగాక బల్ల మీద మామూలు జనాల మీద పడ్డరని అన్నాడు. ఇక లాస్ట్కు పాకిస్తాన్కు ఏం దొయ్యక తోక ముడిచింది, దానికి గట్టిగా బుద్ధి చెప్పినాం అని చెప్పిండు మోదీ సారు. भारत की सेनाओं ने पाकिस्तान में आतंक के ठिकानों पर, उनके ट्रेनिंग सेंटर्स पर सटीक प्रहार किया। आतंकियों ने सपने में भी नहीं सोचा था कि भारत इतना बड़ा फैसला ले सकता है। लेकिन जब देश एकजुट होता है, नेशन फर्स्ट की भावना से भरा होता है, राष्ट्र सर्वोपरि होता है,